పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు. తిమోతియును శుభమును చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతేరి. కాబట్టి మాసిదోనియాలోను అకయ దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయని గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగనో అక్కడి జనులు మమ్మును గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతులకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపుకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రార్థన చేసి వాక్యాన్ని మనం ఆలకిద్దాం. మహిమా స్వరూపుడవగు మా పరలోకపు తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నా. మమ్మను ప్రేమించారు, మమ్మను దర్శించారు, శిలువ రక్తము చేత మమ్మల్ని మీరు శుద్ధీకరించారు. మిమ్మల్ని ఎరిగిన ప్రజలుగా మమ్మల్ని మీరు చేర్చుకున్నారు. నిత్య నిబంధనకు మా ప్రియ ప్రభువా, నిరీక్షణకు, నిత్య జీవానికి వారసులుగా చేసినందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. మా ప్రభువు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యం కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నా. మా తండ్రి, స్థానిక సంఘమును ప్రయాసపడుతున్న మా ప్రియులను, సన్నీ గారిని, కుటుంబాన్ని, పెద్దలను, పరిశుద్ధులను, ఒక్కొక్కరిని నిలిచి మిమ్మల్ని సేవిస్తున్న మీ దాసులను, వారి కుటుంబాలను ఒక్కొక్కరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ప్రవేశం కొరకై స్తుతిస్తున్నా. మా దేవ, సంతరావూరులో సభలను మీరు దీవెనకరంగా జరిగిస్తూ ముగిస్తున్నారు. రేపటి నుండి వనస్పూటి గ్రామంలో జరగవలసిన సభలను కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థనిస్తున్నా. ఈ దినము రేపు మేము కలిగి ఉన్న ఈ 2 దినాల ఈ కూడికలన్నీ మా తండ్రి ఆశీర్వాదకరంగా ఉంచండి. మంచి ప్రారంభం అనుగురించారు, మంచి ముగింపు దయచేయండి. ఆత్మలకు మేలు కలుగు చేయమని, సంఘాలకు మేలు కలుగు చేయమని ప్రార్థనిస్తున్నా. మీ గంభీరమైన సంకల్పాన్ని మా దేవా, మీ తలంపులను, మీ ఉద్దేశాలను మీ గ్రంథం ద్వారా మాకు బోధించమని, మమ్మను, మా కుటుంబాలను, సంఘాలను సరిదిద్దమని, మా ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క సారూప్యంలోని మమ్మల్ని తీసుకురమని, బలహీనుడను దేవా నన్ను బలపరచమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్ చెప్తే ఒక్కడనే ఉన్నానేమనిపించింది నాకు. నేను గట్టిగా పెద్దగా ప్రార్థన చేయలేదేమనిపించింది. మరలా ఈ సౌండ్ సిస్టమ్ పనిచేయట్లేదేమనిపించింది మరలా. కాబట్టి గట్టిగా ఏం చెప్పాలా? ఆమేన్. చాలా స్టైల్ పెరిగి వికారపు స్టైల్ ఇది. మనము ఆమేన్ చెప్పడం ద్వారా ప్రభుకేముంది? మహిమ ఉంది కదా.
ఈసారి గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు ప్రార్థన చేసినా కదా ఆమేన్ చెప్పడం ద్వారా ప్రభువుకు మహిమ ఉంది. దేవుని గ్రంథంలో అపోస్తలుడైన పౌలు సంఘాల మధ్య చేసిన దివ్యమైన సేవ, వ్రాసిన పత్రికలు, పౌలు చేసిన ప్రసంగాలు, ప్రయాణాలు, వీటన్నిటిలో నుండి మనకు పాఠం సమృద్ధిగా మనకు అందుతుంది. ఒకప్పుడు సౌలుగా ఉన్నవాడు ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. ఒకప్పుడు యేసు ప్రభువును దేవుడు కాదని గట్టిగా వాదించిన వాడు ఇప్పుడు యేసు ప్రభువే దేవుడిని గట్టిగా బోధిస్తున్నాడు. ఒకప్పుడు దోషకుడుగా ఉన్నవాడు, ఒకప్పుడు హింసకుడుగా ఉన్నవాడు, ఒకప్పుడు హానికరుడుగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు దూషించబడుతున్నా, హింసించబడుతున్నా, మరెవరైనా హాని చేస్తున్నా సహించిన వాడే ప్రభు కొరకై నమ్మకమైన సాక్షిగా ప్రభువును సేవిస్తున్నటువంటి వాడు దైవజనుడైన పౌలు. అంతియోకియ సంఘములో నిలిచి బర్నబాతో కలిసి పనిచేసిన తర్వాత సువార్త సేవకు ప్రత్యేకంగా పిలువబడిన పౌలు మరియు బర్నబా అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో వారు దివ్యమైన సేవ వారు జరిగించారు. సువార్త ద్వారా అనేక స్థలాలను కదిలించారు. సంఘాలు వారు స్థాపించగలిగారు. మొదటి యాత్ర దీవెనకరంగా జరిగించబడింది. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 14వ అధ్యాయాల వివరాలన్నీ వ్రాయబడి ఉన్నాయి. 15వ అధ్యాయంలో కొంత విశ్రాంతి వారు తీసుకున్నారు. ఆ విశ్రాంతి కూడా నిద్రపోవడానికి కాదు, స్థానిక సంఘానికి చేరుకున్నారు. జరిగిన సేవ వివరాలన్నీ సంఘానికి వారు వివరించి చెప్పారు. స్థానిక సంఘంలో కొంత నిలిచి ఉండడానికి తీరుబాటు చేసుకున్నారు. మనము దివ్యమైన సేవ లోకమంతట ఎంత జరిగించినా ఇంటిని మరవరాదు, ఇంట్లో ఉండాలి. అదే స్థానిక సంఘం. స్థానిక సంఘములో ఒక దినమైనా గడపకుండా, స్థానిక సంఘముతో సహవాసమే సంబంధమే లేకుండా, స్థానిక సంఘముతో సంబంధం పూర్తిగా దూరమైపోయి నేను గొప్ప సేవ చేస్తానంటే అదెంత వాక్యానుసారమైంది కాదని పౌలు ద్వారా పరిచర్య ద్వారా మనం గ్రహిస్తున్నాం. అందుకే 15వ అధ్యాయంలో పౌలు అంతియోకియ అనే సంఘానికి చేరుకున్నారు. జరిగిన సేవా సమాచారాన్ని, ప్రభు చేసిన మహిమగల కార్యాలని ఆ స్థానిక సంఘానికి వారు చెప్పుకున్నారు, వివరించి చెప్పారు. సంఘము కూడా సంతోషించింది. కానీ 15వ అధ్యాయంలో సిద్ధాంత సంబంధమైన ఒక సమస్య వారు కూర్చొని ఆలోచించారు. సున్నతిని పాటించవచ్చునా, అసలు సున్నతి ద్వారా రక్షణనా, కృప ద్వారా రక్షణనా అని ఈ వివరాలన్నీ వారు కూర్చొని ఒక సమస్యగా వారి ముందు ఉన్నప్పుడు అందరూ చేరుకున్నారు. కూర్చొని ఆ వివరాలని వారు పరిష్కారం చేయడానికి కూర్చున్నారు. 15వ అధ్యాయంలో ఒక చిన్న మాట దయచేసి తీసి చూడండి. అక్కడ ఏమన్నా చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో వచనము చూడండి. 2 చూస్తారా? వచనం 2, 15వ అధ్యాయం వచనం 2. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదం కలిగినప్పుడు, తర్కము కలిగినప్పుడు ఈ అంశం ఏమిటది? సున్నతి పొందితేనే రక్షణ పొందుతాము, సున్నతి పొందకపోతే రక్షణ పొందలేము, సున్నతి పొందాల్సిందే. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన అవి జరిగించాల్సిందే. మోషే ఆచారాన్ని ప్రక్కన పెడతారా? మోషే పద్ధతిని ప్రక్కన పెడతారా? మోషే ముఖ్యం కదా, సున్నతి ముఖ్యం కదా అని సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. దుర్బోధన తెచ్చి సంఘమును గలిబిలి చేస్తున్నప్పుడు ఈ గలిబిలిని అలాగే వదిలిపెడితే అంత ప్రయోజనం కాదని ఆలోచన చేసిన కొంతమంది ముఖ్యులు ఈ అంశము కొరకై వారు వాదించడానికి, తర్కించడానికి కూర్చొని
ఆలోచించడానికి వారు చేరుకున్నారట. ఎక్కడికి? అంత్యోకయ యెరూషలేము పట్టణాన్ని వారు చేరుకున్నారు. యెరూషలేము పట్టణంలో కూర్చొని వారు ఆలోచిస్తున్నారు కదా. కాబట్టి మన మధ్య కూడా ఏవైనా సమస్యలు వస్తే కూర్చొని మాట్లాడుకుంటే తప్పకుండా పరిష్కారం ఉంటుందంటారా, లేదంటారా? చెప్పాలి. ఉంటుంది. కూర్చొని ఎంత సమస్య అయినా మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. మనకున్న ఇబ్బంది ఏంటంటే కూర్చోవడానికి ఇబ్బంది, మాట్లాడడానికి ఇబ్బంది, ఊరూరా తిరిగి చెప్పడానికి మాత్రం కడుపొబ్బరం, ఇక ఇబ్బంది ఉండదు. ఏవేవో పుకార్లు చెప్పుకొని అక్కడక్కడ సాగిపోవడం కంటే కూర్చొని పరిష్కారం చేసుకోవడం ద్వారా కుటుంబాల్లోనైనా, భార్య భర్తల మధ్యనైనా, సహోదరుల మధ్యనైనా, పెద్దల మధ్యనైనా, నాయకుల మధ్యనైనా, ఏవైనా సరే అంశం ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే దానికి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. మనకు సమస్యలతోనే సాగిపోతామే తప్ప కూర్చొని పరిష్కారం చేసుకోవడానికి ఇష్టపడం. వీరు యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఆలోచించి, ఓ పౌలు గారు మీరు రండి, బర్నబా గారు మీరు రండి, పేతురు గారు మీరు రండి, మేము కూడా ఇక్కడ కొంతమంది ఉంటాం అని అక్కడున్న యాకోబు కానీ మిగిలిన వారు ముఖ్యులైనటువంటి వారందరూ చేరుకున్నారు. ఒకరి వెంట ఒకరు తమ అనుభవాలను వారు చెప్పుకున్నారు. సున్నతి వలన కొంత ఇబ్బందులున్నాయి, కృప ద్వారాని రక్షణ. ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా కృప చేత మాత్రం రక్షించబడతాడన్న సత్యాన్ని వారు ఖరారు చేశారు. డాక్ట్రైనల్ ప్రాబ్లం ఈజ్ సెటిల్డ్ అంటే సిద్ధాంత పరమైన సమస్య వారు పరిష్కారం చేసుకున్నారు. సిద్ధాంత సంబంధమైన వాటికి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. చాలా సంతోషించారు అపోస్తలులు, పెద్దలు. ఈ సంగతి విషయమై అందరూ కూడుకొని ఆలోచించవచ్చున 6లో వ్రాయబడ్డ మాట ఏంటంటే, అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించడానికి కూజి వచ్చి బహు తర్కం జరిగిన తర్వాత పేతురు లేచి మాట్లాడుతున్నాడు, యాకోబు లేచి మాట్లాడాడు, పౌలు లేచి మాట్లాడాడు, బర్నబా లేచి మాట్లాడాడు. కాబట్టి వారంతా మాట్లాడుకున్న తర్వాత దాన్ని చాలా చక్కగా పరిష్కారం చేసుకున్నారు. మాట్లాడుకుంటే ఏం దొరుకుద్ది? కుటుంబాలకా సంఘాలకా? కుటుంబాలకైనా సంఘాలకైనా. మీకు తెలియదన్నా ఆయన ఎట్టాటోడో, నీకు తెలియదమ్మా ఆమె ఎట్టాడదో అని ఊరకొరు చెప్పుకోవటం కంటే, ఆమె మీద ఈమె, ఈయన మీద ఆమె చెప్పుకోవడం కంటే, సమస్య పెద్ద చేసుకుని కోర్టులు పాలవడం కంటే, అల్లర్లు పాలవడం కంటే, ఏవేవో గొడవలు పెట్టుకోవడం కంటే కూర్చొని పరిష్కారం చేసుకోవడం చాలా మంచిది. కానీ విచిత్రం ఏంటంటే కూర్చోవడానికే మనకు ఏమి లేదు, మనసు లేదు కదా. కూర్చోవడానికి మనసు లేదు. 15వ అధ్యాయం ప్రారంభం సిద్ధాంత సంబంధమైన సమస్యకు పరిష్కారం దొరికింది. అందరూ సంతోషించారు, చక్కగా ఆనందించారు, ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోయారు. ఆ 15వ అధ్యాయంలో ముగింపులో పౌలు బర్నబా అన్నారు. ఈ బర్నబా పౌలు మాట్లాడుకున్నారు. మనము ఇంకా ప్రాబ్లం సెటిల్ అయింది కదా, ఖాళీగా కూర్చోవడం కంటే మరలా వెళ్దాం. ఎక్కడికి? ఏ స్థలాలు స్వార్థ చెప్పామో, సంఘాలు కట్టగలిగామో, సహోదరులు ఉన్నారు, వారిని చూద్దాం, వారిని ఆదరిద్దాం, వారిని పలకరిద్దాం, వారిని పరామర్శిద్దాం, వారిని ధైర్యపరుద్దాం, వారిని స్థిరపరుద్దాం. అదే సమయంలో దారిన పోత కొత్త స్థలాలలో కూడా సువార్తను మనం అందజేద్దాం. అంటే నమ్మిన విశ్వాసాలని బలపరుద్దాం, నమ్మని వారికి సువార్త ప్రకటిద్దాం, బయలుదేరదామా అని అంటే తప్పకుండా అన్నాడు పౌలు. మరి బ్యాగులు సర్దుకున్నాం, సూట్ కేసు సర్దుకున్నాం, బయలుదేరుద్దాం. ఓ మార్కు బ్యాగులను తీసుకెళ్ళి కారులో పెట్టమన్నాడు. ఎవరు? బర్నబా. కారు లేదులే, చూస్తున్నాను. మార్క్ ఎందుకు అన్నాడు. ఎవరు? ఈ పౌలు. మార్కు రాకుండా ఎట్లా అన్నాడు. ఎవరు? ఈ బర్నబా.
మార్కు అప్పుడు పారిపోయాడు కదా, అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఈ పారిపోయిన వ్యక్తి పిరికి వాడిని తీసుకుని మనం వెళ్తే మరలా ఇబ్బంది పడతాం. అర్ధాంతరంగా వెళ్ళిపోయినటువంటి వాడిని కొంచెం క్రమపరచాలి. మార్కు లేకుండా వెళదాం పదా అన్నాడు. లేదయ్యా, మార్కుతో నేను మాటిచ్చాను, మార్కు ఉండాల్సిందే అన్నాడు. ఎవరు? ఈ బర్నబా. రావటానికి వీలు లేదన్నాడు. ఎవరు? పౌలు. వస్తే తప్పేందంట అన్నాడు. ఎవరు? బర్నబా. వచ్చినప్పుడు చూస్తావుగా అన్నాడు. పౌలు. తెస్తే నువ్వేం చేస్తావన్నాడు. ఎవరు? బర్నబా. తీసుకురా, ఏం జరుగుద్దో చూద్దాం అన్నాడు. పౌలు. మాట ఏమైంది? పెరిగి పెద్దదయ్యింది కదా. మాటే, కేవలం మాటే తీవ్రమైన వాదనకు దారితీసింది. నా ద్వారా నువ్వు నమ్ముకున్నాడు అన్నాడు ఈ బర్నబా. నమ్ముకుంటే ఏంటంట, ఇద్దరం కలిసి సేవ చేస్తున్నాం కదా అంటాడు పౌలు గారు. మతానికి ఒక వ్యక్తి విషయమై వారిద్దరి మధ్య ఏం కలిగింది? సమస్య మొదలైంది. మీ ఇద్దరు నన్ను బట్టి గొడవాటోటి ఎందుకు, నేను సర్దుకుంటానులే అంటే బాగుండేది. మార్కు తమాషా చూస్తున్నాడు. ఎవరండి? ఈ మార్కు గారు. అసలు నా అనుభవశాలని నాకెదురు చూస్తావా అన్నాడు. ఈ బర్నబా. అసలు నా పరిచర్య, నా వరం ఎంత గొప్పదో నీకేం తెలుసు అంటాడు. పౌలు గారు. మతానికి ఎవరికి తగ్గ గొప్పతనాలు వారికి ఉన్నాయి. మీ బ్యాగులు మోసేది ఎవరు? నేను. మీ బరువులు మోసేది ఎవరు? నేను. ఏర్పాట్లు చేసేది ఎవరు? నేను. కుర్రవాడిని, యవనస్తుడిని, పరిగెత్తేది నేను లేకుండా ఎలా వెళ్తారంటాడు మార్కు. నువ్వు లేకపోతే పోతాం, సేవ చేస్తామయ్యా అని అంటారు ఈ పౌలు. మొత్తానికి అక్కడ అల్లరి కలిగింది. ఇక బర్నబా ఒక తీర్మానానికి వచ్చాడు. ఏమిటి ఆ తీర్మానం అంటే, మార్కు రాకపోతే నేను నీతో రానన్నాడు. మార్కును వెంటబెట్టుకొని కుప్రకు తిరిగి వెళ్ళిపోయాడు. ఎవరండి? బర్నబా. అంత బంధుప్రీతి వద్దు బర్నబా గారు అన్నాడు. ఎవరు? పౌలు. బంధుప్రీతి కాదు, ఒక వ్యక్తి వెనకబడితే ప్రోత్సహించాలి కదా అన్నాడు బర్నబా. మొత్తానికి ఏం జరిగిందో, బర్నబా వెళ్ళిపోయాడు, పౌలు ఒక్కడే నిలబడిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు? సేవ ఆగిపోయాడని, బర్నబా లేడని సేవ జరుపుదామా ఆపుదామా? చెప్పండి. ఏం చెప్పట్లేదు. జరుపుదామా ఆపుదామా? ఈ జాన్సన్ అనే వ్యక్తి వస్తానన్నాడు, రాలేదు. చూసి ఆమెను చెప్పుకుని ఇంటికి పోదామా? ఎవరి చేతనైనా కొద్దిసేపు అయిన వాక్యం చెప్పిద్దామా? ఏం చేయట్లేదు. ఏం చెప్పాలి మీరు? ఏం చేయాలా? రాకపోతే పరిచర్య ఏం చేయాలి? ఆపకుండా సాగాలి. వ్యక్తుల మీద, వరాల మీద, అనుభవాల మీద ఆధారపడి జరిగించేది దేవుని సేవ కాదు కదా. బర్నబా అవసరం. బర్నబా ఎటువంటి వాడంటే, ఉన్న భూమిని అంతా దేవుని సేవకు అప్పగించగలిగిన త్యాగం కలిగినటువంటి వాడు. బర్నబా ఉంటే ఇక ఖర్చుకు ఇబ్బంది లేదు. అటువంటి వారు సంఘాలకు అవసరం. బర్నబాకు అనుభవం ఉన్నది కనుక అనుభవశాలలు అవసరం. బర్నబా వయసులో పెద్దవాడు కనుక వయసులో పెద్దవారు సంఘాలకు అవసరం. అంత మాత్రాన ఈ బర్నబా చేస్తున్న ఈ వాదనను బట్టి ఈ పౌలు, బర్నబా నువ్వు లేకపోతే నువ్వు చెప్పేవారు లేరు కనుక సేవ ఆపుదామని ఆలోచించకుండా ఇక పూనుకొని సేవను ప్రారంభం చేస్తున్నాడు. మీద ఆధారపడి చేసేది కాదు. దేవుని సేవ వరాల మీద ఆధారపడి చేసేది కాదు. దేవుని సేవ అనుభవాల మీద ఆధారపడి సేవ చేసేది కాదు కదా. వరము లేనివారు కాకపోవచ్చు, అనుభవం లేనివారు కాకపోవచ్చు. ఒక వ్యక్తి అనుభవం లేకపోయినా, వరము లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా ఆయన పనిని ఆయన సమర్థవంతంగా ఆయన జరిగించుకోగలిగిన సమర్థుడు. పౌలు ఏం చేశాడో, ఎలా కొనసాగాడో చూద్దాం. 15వ అధ్యాయం 40 చదవండి. ఏమన్నాడు చూద్దాం. 40 15:40 చూస్తారా? పౌలు శీలను ఏర్పరచుకొని, ఈయనెవరు?
బర్నబా కంటే పెద్దోడా చిన్నోడా? చిన్నవాడే. అనుభవం కలిగినవాడా అనుభవం లేనివాడా? బర్నబాతో పోల్చుకుంటే అనుభవం లేనివాడే. బర్నబాతో పోల్చుకుంటే వరము ఉన్నవాడా లేనివాడా అంటే బర్నబాతో పోల్చుకుంటే అంత వరం లేదు. కానీ ఈ పౌలు శీలను ఏర్పాటు చేసుకున్నాడు. పోటీగా కాదు, పోటీతత్వం కాదు. నువ్వు లేకపోతే ఇంకోరు మాకు ఉంటారయ్యా అనే పోటీతత్వపు సేవ మనకొద్దు. ఒక ఆలోచించి ఈ పౌలు ఏర్పాటు చేసుకున్నాడు. బర్నబా వంటి సమర్థుడు కాదు, కానీ ఆ స్థలాన్ని పూర్తి చేయగలిగిన ఒక యోగ్యుడు ఎవరండి? శీల. ఆయనే సైలస్ అన్నారు, ఆయన సిల్వాను అన్నారు. పౌలు శీలను ఏర్పరచుకొని 40లో ఉన్నటువంటి మాట ఏంటంటే సహోదరుల చేత ప్రభు కృపకు. ఆ మాట మీ బైబిల్లో ఉంది కదా, సహోదరుల చేతనంటే పౌలుకు సహోదరుల సహకారం ఉన్నది. సహోదరులని మాట బర్నబా విషయంలో దేవుని ఆత్మ వ్రాయించలేదు. బర్నబా వెంట సహోదరులు లేరు, పౌలు వెంట ఎవరున్నారు? సహోదరులు ఉన్నారు. హి వాజ్ విత్ బ్రదరన్, సహోదరులతో ఉన్నటువంటి వాడు పౌలు. సహోదరులు లేకుండా మార్కును వెంటబెట్టుకొని వెళ్ళిపోయినటువంటి వాడెవరు? బర్నబా. మనకు సంఘము కావాలి, సహోదరులు కావాలి కదా. మన వెంట ఎవరు ఉండాలి? సంఘం ఉన్నదా? ప్రభు కనికరిస్తాడు. సంఘముతో నీవున్నావా? ప్రభు నిన్ను కనికరిస్తాడు. సంఘముతో నీవు లేకుండా, సంఘము నీతో లేకుండా నీ సేవ అంతా ఫలించదు. సహోదరుల చేత అనే మాట చాలా విశేషమైనటువంటి మాట. పౌలుకు ఎవరి సహకారం ఉంది చెప్పండి? సహోదరులు. బర్నబా సహకారం లేకపోవచ్చు, కానీ సంఘం ఉన్నది. మనకు సంఘ సహవాసం చాలా ముఖ్యం. అది నెంబర్ 1. ఇక రెండోది కూడా చూస్తున్నాం. అక్కడే 40 ఏమన్నాడు? ప్రభు కృపకు అప్పగించుకున్నాడు అని అంటే ఈ పౌలేమో ప్రభు కృపకు అప్పగించుకున్నాడు. ఇదే కృప ఎవరికి లేదు చెప్పండి? బర్నబాకు లేదు. దైవ కృపకు అప్పగించుకున్నటువంటి వాడేమో పౌలు, దేవుని కృపకు అప్పగించుకోకుండా ఆ మార్కును వెంటబెట్టుకుని పోయినటువంటి వాడెవరు అంటే బర్నబా. కాబట్టి మనకు వ్యక్తులు కావాలన్నా దైవ కృప కావాలన్నా చెప్పండి? దేవుని కృప. సంఘం మన వెంట ఉండాలి, సంఘముతో నీవు ఉండాలి. దేవుని కృప మనకు అవసరం, మన సామర్థ్యం కాదు మనకు అవసరం కదా. దేవుని కృపకు అప్పగించుకొని ఏం చేశారు? బయలుదేరి కదా, సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగించబడిన వాడై బయలుదేరాడా ఆగిపోయాడా? బయలుదేరాడా ఆగిపోయాడా? అయిపోయిందండి, వాళ్ళ సేవ అయిపోయింది. మొన్న భలే ఉజ్జీవంగా, ఉత్సాహంగా, చాలా ఆర్భాటంగా, గొప్పగా పందులేసి, టెంట్లేసి, షామెల్లేసి ఉత్సాహంగా గ్రాండ్గా జరిపారు. ఈ సంవత్సరం చప్పబడ్డారు అంటే వీరి సేవ ఆగిపోయిందా జరుగుతుందా చెప్పండి? ఏం చెప్పట్లేదు. బయలుదేరారు. కొంతమంది ప్రశ్న వేశారు, ఏమండి పౌలు గారు, బర్నబా గారు లేరు కదా, మరి మీరు ఎలా చేస్తారనంటే బర్నబా లేని మాట వాస్తవమే. చాలా విచారం, చాలా దుఃఖం కూడా. వీ నీడ్ బర్నబాస్. మాకు బర్నబా అవసరం, కానీ లేడు గనుక ఒక వ్యక్తి లేడని దేవుని సేవ ఆపలేం. వయసులో చిన్నవాడైనా శీల అంత వరం లేనివాడైనా, అంత అనుభవం లేనివాడైనా, అంత సామర్థ్యం లేనివాడైనా, అంత శక్తి లేనివాడైనా, వయసులో చిన్నవాడైనా శీలను ఏర్పరచుకొని దేవుని సేవ కొనసాగింపచేసిన వాడు అపోస్తుడైన పౌలు. నేనైనా ఏ రోజైనా ఇలాగే జరగాలి. పౌలు శీలను ఏర్పరచుకొని బయలుదేరి రాయబడిన మాట, సంఘములను ఏం చేస్తున్నాడు? స్థిరపరచు అన్నాడా? గలిబిలి చేస్తూ అన్నాడా? ఈ పౌలు వెళ్తే సంఘాలకి ఏం దొరుకుద్ది? స్థిరం. సంఘమును స్థిరపరచే పరిచర్య చేసేవాడు పౌలు ఏ రోజైనా కదా. మన స్థానిక సంఘం స్థిరపరచాలన్నా, కలవరపరచాలన్నా, గలిబిలి చేయాలన్నా? సంఘం స్థిరపరచే పరిచర్య చేస్తాడు పౌలు గారు. పౌలు వెళ్ళాడంటే బలహీనంగా ఉన్న సంఘం,
బలపడుతుంది, అస్థిరంగా ఉన్న సంఘం స్థిరమవుద్ది. మన పరిచయం ఎలా ఉన్నాయంటే ఎక్కడ బలంగా ఉందో అక్కడ పాడు చేయడం బయలుదేరుతాం, ఎక్కడ స్థిరంగా ఉందో అక్కడ బలహీనపరచడం బయలుదేరుతాం కదా. పౌలు అటువంటి వాడు కాదు. టు ఎస్టాబ్లిష్ ద చర్చెస్, సంఘాలు స్థిరపరచేవాడు పౌలు గారు. వాక్యము చేత సత్యాల చేత స్థిరపరచేవాడు. స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం అంటే సువార్త, స్థిరపరచడం అంటే బోధ. పౌలు గారి యొక్క పరిచయంలో రెండు కూడా సమానంగా ఉన్నాయి. సంఘాలకు సుబోధ అందిస్తాడు, నశిస్తున్న ఆత్మలకేమో సువార్త ప్రకటిస్తాడు. నమ్మిన వారికేమో సుబోధ, నమ్మని వారికేమో సువార్త. రెండు పరిచర్యలు సరి సమానంగా చేసే మంచి దైవజనుడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు. సంఘాలకేమో బోధ అవసరం, నమ్మిన వారికి నమ్మని వారికేమో సువార్త అవసరం. పౌలు రెండూ చేస్తాడు. కానీ విచారం ఏంటంటే ఈ రోజుల్లో కొంతమంది సువార్త మాత్రమే చెప్పి ఆగిపోతున్నారు, కొంతమంది బోధ మాత్రమే చెప్పి మాకు సువార్త చెప్పడం రాదంటున్నారు. రెండు నేరాలే. బోధ చెప్పే సహోదరుడా తప్పకుండా సువార్త నువ్వు చెప్పాలి. సువార్త చెప్పే సహోదరుడా నువ్వు తప్పకుండా బోధ నేర్పాలి. సంఘాలకు బోధ అవసరం, నశిస్తున్న ఆత్మలకు సువార్త అవసరం. ఈ రెండు పరిచర్యలను కూడా బ్యాలెన్స్డ్గా జరిగించినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. అలాగే దేవుని సేవ జరిగించిన పౌలు, ఆ సేవను కొనసాగించినటువంటి వాడు పౌలు. ఆయన రెండవ యాత్ర కూడా ప్రారంభం చేశాడు. మొదటి యాత్ర దీవెనకరంగా జరిగించబడింది, ఇబ్బంది కలిగిన రెండవ యాత్ర ప్రారంభించబడింది. ఆ రెండవ యాత్రలో ఏర్పడిన సంఘమే ఈ తెస్సలోనిక సంఘం. తెస్సలోనిక పట్టణం ఫిలిప్పీ పట్టణానికి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దగ్గర పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పట్టణం, అంఫిఫోలి, అపోలోనియా పట్టణాల మీదుగా పౌలు వెళ్ళాడు. తెస్సలోనిక పట్టణం చేరుకున్నాడు. తర్వాత బెరయకు వెళ్ళాడు, తర్వాత ఏథెన్స్కి వెళ్ళాడు, తర్వాత కొరింథీకి వెళ్ళాడు. ఇలాగున ఆ రెండవ యాత్రలో కొన్ని స్థలాలకు సువార్త చెప్పి సంఘాలు కట్టగలిగిన దైవజనుడు అపోస్తలుడైన పౌలు కదా. సహోదరుడా, సువార్త సేవ జరుగుతుందన్న సంతోషం ఉంది, కానీ సంఘాలు కట్టబడ్డాయా? సంఘాలు కట్టబడకుండా సువార్త ప్రకటిస్తున్నామనే మాట అంత తృప్తికరంగా ఉండకపోవచ్చు కదా. సంఘాలు కట్టబడుతున్నాయా? స్థిరమవుతున్నాయా? సంఘాలు కట్టబడితే ఆ సువార్త పరిచర్య మరింతగా ప్రోత్సహిద్దాం. సంఘాలు కట్టబడాలి, సంఘాలు స్థిరము కావాలి. పౌలు గారి యొక్క పరిచర్యలో ఇది నమ్మకంగా దీవెనకరంగా జరిగించబడింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ముస్యకు వెళ్ళాలా, బితునికి వెళ్ళాలా, ఆసికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉంటే వారు ప్రార్థన చేయగా ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళారు. సువార్త వారు చెప్పారు. లూదియా ప్రభువును నమ్ముకుంది, చెరసాల నాయకుడు ప్రభువును నమ్ముకున్నాడు. ఆ పట్టణంలో కొంత పని జరిగింది. ఇక పని జరుగుతుంది కాబట్టి ఫిలిప్పులోనే ఉండిపోదాం అనుకుంటున్న సమయంలో అక్కడి వారు వచ్చి పౌలు గారు మీరంటే మాకు ప్రేమ ఉంది, కానీ మీరు దయచేసి మా ఊరు వదిలిపెట్టి పొమ్మన్నారా, ఉండమన్నారా? ఏం చెప్పట్లేదండి. మమ్మల్ని మీరు పొమ్మంటారా, ఉండమంటారా? రేపు ఒకరోజుకే ఎక్కువైందయ్యా. పౌలు గారు ఉండాలన్నా పోవాలన్నా? కొంతమంది ఏమన్నారంటే లూదియా ప్రభుని నమ్ముకుంది కాబట్టి మీరు ఉండాల్సిందే. అటువంటి చెరసాల నాయకుడే యేసు ప్రభుని నమ్మాడంటే మీరు ఉండాల్సిందే. ఒక వ్యక్తికి దురాత్మ పెడితే మీరు విడిపించారు కాబట్టి మీరు ఉండాల్సిందే. మా పట్టణానికి ఇంత మేలు కలిగింది కనుక మీరు ఉండాలి అని ఆలోచించిన వారు కొంతమంది అయితే, అయ్యా మీరు ఉండడం వలన మాకు చాలా ఇబ్బంది అని వ్యతిరేకించిన వారు కొంతమంది ఉన్నారు. కనుక ఇబ్బందిగా ఉంది కాబట్టి ఉండాలనా వెళ్ళాలనా? నేను వెళ్ళను, అయ్యేదేదో అవని, అదేదో తేల్చుకుంటా, వెళ్ళకపోతే మీరేం చేస్తారో మీ సంగతి నేను చూస్తా అని పంతంగా ఉన్నాడా, పోనీలే అని వెళ్ళిపోయాడా? చెప్పండి. ఏం చెప్పట్లేదు మీరు. పంతంగా ఉండాలనా
తగ్గి వెళ్ళాలనా? ఊరుకమ్మా ఆవంటే ప్రభుని నమ్ముకోలేదు, నువ్వు నమ్ముకున్నావు కదా, బాప్తిజం తీసుకున్నావు కదా, రొట్టె తిన్నావు కదమ్మా, తోడుకోవాలమ్మా, నువ్వు కొంచెం ఆగమ్మా అంటే లేదన్నయ్య ఇప్పటిదాకా ఊరుకొని మనిషి చాలా పైకి వెళ్ళింది, ఇప్పుడు మాత్రం ఊరుకొని పనే లేదు అని తేల్చుకోవాలన్నా తగ్గాలన్నా ఈ తోడుకోడలు? చెప్పాలండి, తగ్గాలన్నా తేల్చుకోవాలన్నా? రేపేనమ్మా ఆదివారం రొట్టె విరవడం, రేపు కాదు ఇంకోసారి ఆదివారం చేస్తానని, ఇప్పుడు మాత్రం ఛాన్స్ పోయింది, మళ్ళీ దొరకదు, తేల్చుకోవాల్సిందే. ఏనండి, కుటుంబాలలో నష్టం పంతాలతోనే, సంఘాలలో నష్టం కూడా పంతాలతోనే. పౌలు పంతపు మనిషి కాదు, అలా అని ఓడిపోయి కాదు, దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక ఉండి అల్లరి పాలు చేసుకోవడం కంటే తగ్గి వెళ్ళిపోవడం ఎంత మేలు. అలా వెళ్ళడం ద్వారా మరొక గ్రామానికి ఏమందింది? సువార్త అందింది. అలా వెళ్ళడం ద్వారా ఉన్నవారికి నష్టం కలిగింది. అయ్యో మేము పౌలు పోగొట్టుకున్నామని తర్వాత వారికి అర్థమైంది. అయ్యో మాకు పౌలు దొరికాడని ఈ కొత్త వారికి మేలు కలిగింది కనుక చెప్పాలండి, ఆ కొత్త వారికి మేలు కలగాలంటే పౌలు వెళ్ళడమే మంచిది. ప్రార్థన చేస్తాడు పౌలు, దేవా వారు వెళ్ళమంటున్నారయ్యా, వెళ్ళమంటావా ఉండమంటావా అంటే ప్రభు ఏమన్నాడంటే వెళ్ళు అన్నాడు. ఎందుకు ఎక్కడ ఎవరిని ఎంతకాలం ఉంచాలో ఆ సర్వజ్ఞానికి బాగా తెలుసు కదా. ఎక్కడ ఎవరిని ఎంతకాలం ఉంచాలో సర్వజ్ఞానికి తెలుసు. ఇక తగ్గి వెళ్ళాడు, అందుకే తెస్సలోనిక పట్టణం వారికి సువార్త అందింది. అందుకే ఇక్కడ తెస్సలోనిక పట్టణంలో సంఘము ఏర్పడింది. చెప్పాలంటే ఈ తెస్సలోనిక పట్టణం వారు ఫిలిప్పి పట్టణం వారికి చాలా వందనాలు చెప్పాలి. ఏమని? అయ్యా మీరు వెళ్ళగొట్టకపోతే మాకు ఈ సువార్త అందేది కాదు, మీరు వెళ్ళగొట్టడమే చెప్పండి మంచిది కదా. పోగొట్టుకున్న వారికి నష్టం తప్ప దేవుని సేవకుల్ని చేర్చుకున్న వారికి ఎప్పుడు నష్టం కలగదు. ఇంకంతే, పోగొట్టుకున్న వారికి నష్టమే తప్ప దేవుని సేవకుల్ని చేర్చుకున్న వారికి ఎన్నడూ నష్టము కలగదు. పౌలు ద్వారా గొప్ప సేవ దేవుడు దయించాడు. తెస్సలోనిక పట్టణానికి వారు చేరుకున్నారు. కొరలు వారు బొండ వేసి బిగించారు, బాధ పెట్టారు, జైల్లో పడవేశారు, బెత్తాలతో కొట్టారు, వివస్త్రుడిగా చేశారు, వస్త్రాలను లాగివేశారు, దేహము నిండా గాయాలున్నాయి. అయినా వారు ముందుకే వెళ్ళారా వెనక్కి వెళ్ళిపోయారా? చెప్పాలండి. వస్తా ఆ గేటు దగ్గర మీరు తీసి పెట్టుకున్నారు కాబట్టి మనము తల ఒక 1000 రూపాయలు కట్టి లోపలికి పోండి అన్నారు అనుకో. ఆ గేటు దగ్గర ఒక ఆయన మైకులు పెట్టారయ్యా, బయట ఉండి వింటాం, బయట ఉండే వింటాం, అంతగా ఎండకి ఇంటికి వెళ్ళి పండుకుంటాం కానీ 1000 రూపాయలు కట్టేది లేదని అంటామా? 1000 రూపాయలు 2000 తీసుకోయా, మాకు వాక్యం కాలం ముందుకు వస్తామా? ఏం చెప్పట్లేదు మీరు. పౌలుకున్న తత్వం పంతంతో కాదు, పంతంతో ఏ సేవ చేయడు కానీ పట్టుదల. పంతం వేరు, పట్టుదల వేరు. పట్టుదలగా సువార్త ప్రకటించినటువంటి వాడు. గాయాలున్నాయి, దెబ్బలున్నాయి, అవమానాలు ఉన్నాయి. కానీ తెస్సలోనిక పత్రిక తర్వాత 2వ అధ్యాయంలో ఇదే పౌలు మాట్లాడుతున్నాడు. ఎంతో పోరాటంతో అవమానంతో మీ యొద్దకు వచ్చాం, సువార్త ప్రకటించాం. తెస్సలోనిక సంఘమా, ఎంతో పోరాటంతో మీ యొద్దకు వచ్చాం, ఎంతో అవమానంతో మీ యొద్దకు వచ్చామని వారికి తన సేవ బాధ భారం ఆ సంఘానికి పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. జరిగిన సంగతంతా వారికి జ్ఞాపకం చేసే మాటలే ఈ తెస్సలోనిక మొదటి పత్రిక. ఏ రిమైండర్ అండ్ రీకాల్ అండ్ రివ్యూ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ డన్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిన విషయాలన్నీ మరలా వారికి జ్ఞాపకము చేయడమే ఈ తెస్సలోనిక మొదటి పత్రిక. జరిగిందంతా ఇది, పలానా చోట పలానా రోజున ఇలా జరిగిందని ఆ సంగతి అంతా పౌలు గారు వారికి ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కార్యాలను, దైవ కార్యాలను,
దేవుని మహిమలను, ఆయన కృపలను, ఆయన గంభీరమైన ప్రేమను ప్రతిరోజు అవసరమైతే ప్రతిసారి మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి కదా. పాపాన్న దైవ కార్యాలనా? చెప్పాలండి. పాపాన్న దైవ కార్యాలనా? వెనక ఉన్న మర్చిపోమన్నాడంటే పాపాన్ని కదా. పాపాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు, దైవ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక తెస్సలోనిక సంఘమునకు పౌలు గారు పత్రిక రాస్తూ, మీకు గుర్తుందో లేదో ఫలానా విషయాలు జరిగించబడ్డాయి, అలా జరిగినాయి అని ఆ తెస్సలోనిక సంఘానికి ఒక పత్రిక వ్రాస్తున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత కొరింథీ పట్టణం చేరుకున్న తర్వాత ఆ కొరింథీ పట్టణంలో ఉన్న పౌలు గారికి తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు కనబడుతున్నారు, జ్ఞాపకం వస్తున్నారు. అయ్యో 3 వారాలే వారికి వాక్యం చెప్పాను, 3 వారాలలో వారికి కొన్ని సత్యాలు చెప్పాను, అక్కడి వారు కూడా వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయాను, వారు ఎలా ఉన్నారు అని వారిని ప్రోత్సహించడానికి వ్రాసిన పత్రికే ఈ తెస్సలోనిక పత్రిక. శ్రమలలో మీరు కృంగిపోతున్నారా, భయపడుతున్నారా, బలహీనపడుతున్నారా? మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యపరచడానికి రాసిన పత్రిక ఈ తెస్సలోనికే పత్రిక. చాలా కారణాలు ఉన్నాయి కదా. అంత మాత్రమే కాకుండా మీరు నన్ను చేర్చుకున్నారు, ప్రేమగా చూశారు, మీకు చాలా థ్యాంక్స్ చెప్పడానికే ఈ పత్రిక రాశాడు. కాబట్టి ఒక థ్యాంక్స్ లెటర్ పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో, ఇంటికి పోయాను, వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళాను, మీరు ఎక్కడో బస్సులో కనపడ్డారు, లేకపోతే సన్నీ బ్రదర్కి ఫోన్ చేసి, బ్రదర్ థ్యాంక్ యూ అని చెప్పాలన్నా, నువ్వెవరు అనాలన్నా? సన్నీ నాకు ఫోన్ చేశాడు, అన్నా జాన్సన్ అన్నా వాక్యం చెప్పారన్నా, సహాయం చేశారన్నా అన్నానుకో, ఆయన అన్నాడనుకో, నువ్వెవరు అయ్యా అంటే, ఈసారి నువ్వు వచ్చేది చూస్తా, నేను బ్రీసేది చూస్తానట. ఎవరు? థ్యాంక్స్ చెప్పాలా లేదా? చెప్పాలా లేదా? అది చెప్పడమే ఈ పత్రిక. థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు, వారి విశ్వాసాన్ని బలపరచాలి, స్థిరపరచాలి. అందుకోసమే పత్రిక. జరిగిన దైవ కార్యాలను, దేవుని మహిమలను జ్ఞాపకం చేసే పత్రికే ఈ పత్రిక కదా. సంగతులన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. అప్పుడప్పుడు దైవ కార్యాలను మనం ఏం చేసుకుండాలి చెప్పండి? జ్ఞాపకం చేసుకు. దేవా, ఫలానా రోజున ఫలానా స్థితిలో నేను ఉండగా సువార్త నాకు వినిపించావయ్యా, నా మనస్సును కదిలించావయ్యా, నా పాపాన్ని ఒప్పించావయ్యా, నాతో మాట్లాడావయ్యా, నా మనస్సును కదిలించావయ్యా, రక్షించావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పడమే కృతజ్ఞత, అది చెప్పడమే ఆరాధన కదా. మధ్యాహ్న కాలంలో పౌలు తన పత్రికలో అనేక సత్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం దయచేసి తీసుకొస్తారా చూద్దాం. ఒక మాట సహాయకరం చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం చదవనేమన్నాడు? తెస్సలోనిక మొదటి పత్రిక 1:1 చదవండి. మోతేసి పక్కన పెట్టారా? ఇంకా నాకు గంట ఉంది టైం చెప్పడానికి. తండ్రి అయిన దేవుని యందును, కొంచెం దాని సౌండ్ తగ్గించుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నందును. ఆ సౌండ్ పెరిగింది, నా సౌండ్ తగ్గింది. నాకు నువ్వు డామినేట్గా ఉంటే కష్టం, కొంచెం తగ్గించాలి. కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. తెస్సలోనిక మొదటి పత్రిక 1:1 చదవండి. పౌలును సిల్వాను తిమోతియును తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనిక సంఘమునకు. ఇది ఏ సంఘం? తెస్సలోనిక సంఘం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనిక సంఘమునకు. ఈ సంఘము తెస్సలోనికలో ఉన్నదా, తండ్రిలో ఉన్నదా? తండ్రిలో ఉన్నది. ఈ సంఘము ప్రభువులో ఉన్నదా, తెస్సలోనికలో ఉన్నదా? ప్రభువులో ఉన్నది కదా. అప్పుడప్పుడు ఏమంటామంటే అద్దంకిలో ఉన్న సంఘం, చీరాలలో ఉన్న సంఘం, ఒంగోలులో ఉన్న సంఘం. ఇది మన భాష, ఇది మనం అలా అంటాం. అలా అనడం కూడా
మనకు అడ్రస్ వివరంగా చెప్పడానికి మనకు సరిపోద్ది. కానీ అసలైన పదం ఏంటంటే ఊళ్ళో ఉన్న సంఘం కాదు, ఇది తండ్రిలో ఉన్న సంఘం, ఇది ప్రభులో ఉన్న సంఘం. తండ్రి యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న సంఘమునకు. సంఘము ఎక్కడ ఉంటే భద్రం? ఊళ్ళో ఉంటే భద్రమా, ప్రభువులో ఉంటే భద్రమా? చెప్పండి. ప్రభువులో ఉంటే భద్రం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న సంఘం కదా, ఆ సంఘం భద్రంగా ఉన్నది. ఆ సంఘం యొక్క భద్రత చాలా వివరంగా చెప్తా ఉన్నాడు. నమ్మినటువంటి మనము ప్రభు నమ్మితే ఆయనలో ఉన్నాం కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష లేదు. వచ్చి ఈ టెంట్లో కూర్చోపోతే ఆ ఎండలో కూర్చోవచ్చు కదా అనుకున్నా నేను. ఎవరు కూర్చుంటారు? నువ్వు కూర్చోయ్యా అంటారు, నన్ను అంటారనరా. ఎందుకు కూర్చోం అక్కడ? చెట్టు కిందనో టెంట్ కిందనో ఆ లోపల గదిలో కూర్చొని. ఎందుకంటే మనకేమవసరం? నీడ అవసరం కదా, నీడ కావాలి. యేసుక్రీస్తులో ఉంటే ఏమి లేదు, ఏమి లేదు, శిక్ష లేదు, ప్రమాదం లేదు, అగ్నిగుండం లేదు, నరకం లేదు కదా. ఈ సంఘము తండ్రి అయిన దేవుని యందు ఉన్నది, అదే సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నది. ద సెక్యూరిటీ ఆఫ్ ద చర్చ్. స్థానిక సంఘం యొక్క భద్రత, స్థానిక సంఘం యొక్క భద్రత. సంఘము భద్రంగా ఉంది, క్షేమంగా ఉంది, పదిలంగా ఉంది, స్థిరంగా ఉంది. ఈ సంఘానికి ప్రమాదం లేనే లేదు. ఎందుకంటే ఈ సంఘము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం 28లో చూస్తా ఉన్నా, వాటికి నేను నిత్యజీవం ఇచ్చున్నాను, అవి ఎన్నటికీ నశించవు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను, అవి ఎన్నటికీ నశించవని ఒక మాట చెప్తున్నాడు. చూస్తారు ఒక మాట వచ్చిన 28 చదవని ఏమన్నాడు చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28 చదవని ఏమన్నాడు? నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును అంటే అనుమానమా ఖాయమా? చెప్పండి, చెప్పాలా? అవి ఎన్నటికీ నశింపవు అంటే అనుమానమా ఖాయమా? ఖాయమే. రక్షణ అనుమానమా ఖాయమా? ఖాయం. పాపక్షమాపణ అనుమానమా ఖాయమా? ఖాయమే. పరలోకం అనుమానమా ఖాయమా? చెప్పండి, ఖాయమే. నీవు నమ్మింది నిజమైతే, నీ పశ్చాత్తాప నిజమైతే, నీ కన్నుల కన్నీరు నిజమైతే, నీ ఒప్పుకోవటం నిజమైతే, పాపాన్ని విడవడం నిజమైతే, ఆయన రక్షణ కూడా ఖాయమే. అది అనుమానం కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు, అలా తప్పేవాడు కాదు. ఇటర్నల్ సాల్వేషన్ కదా, ఇటర్నల్ లైఫ్. ఆయన మాట తప్పేవాడు కాదు. నువ్వు నిజంగా నమ్మావా? నీ తీర్మానం సరైందేనా? నిజంగా కన్నీరు కాచావా? పశ్చాత్తాపడ్డావా? నేను పాపిని అని ఒప్పుకున్నావా? అలా ఒప్పుకుంటే నీ రక్షణ ఖాయమే. ఏదోనండి ఒకటే పోరు పెట్టింది, నువ్వు రావా, వాళ్ళ భర్త వస్తున్నాడు, నువ్వు రావా, వాళ్ళ భర్త వస్తున్నాడు, నువ్వు రావా, పోరు పెడితే వచ్చి కూర్చున్నానండి. వచ్చిన తర్వాత ఏమో ఈ సేవకు నమ్ముకోని ఒకటే గోల పెడితే నమ్ముకున్న 6 నెలలకి బాప్తిసం తీసుకోవని అల్లరి చేస్తే బాప్తిసం వాళ్ళ కోసం నమ్ముకోవటం తప్పితే నాకు మాత్రం చెప్పండి నమ్మాలనేది అన్నావనుకో, నీది నిజమా ఉట్టిదా? ఉట్టిదే. అలా నువ్వు నమ్మొద్దు, అలా నువ్వు బాప్తిసం తీసుకోవద్దు, అలా ముందుకు రావద్దు. నిజంగా నీలో ఆత్మకార్యం జరిగితే, నేను పాపినని ఒప్పుదల కలిగితే ముందుకు రా. నేను పాపినయ్యని ఒప్పుకో, నిజమైన కన్నీరు కాచు, నిజమైన పశ్చాత్తాపం కలిగితే ఆయన ఇక ఎన్నటికీ నీ జ్ఞాపకము చేసుకునని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు కదా. చదవండి, అక్కడ ఏమన్నాడు చూద్దాం. వాటిని నిత్యజీవం ఇస్తున్నాను. చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం ఇంకా అయిపోలా. గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించలేడు. నా చేతిలో మీరున్నారు, గొర్రెలు మీరు,
నా చేతిలో మీరున్నారు, నశించారు. ఇంకేమన్నాడు? వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ఏమండి మీరు చెప్పాల న్యాయం? ఒకే వ్యక్తి రెండు చేతుల్లో ఒకేసారి ఎలా ఉంటాడు? ఒకే వ్యక్తి ఒకేసారి రెండు చేతుల్లో ఎలా ఉంటాడు? తండ్రి చేతిలో ఉన్నాడు, కుమారుని చేతిలో ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? ఆ కుమారుని చేతిలో ఉన్న మన మీద ఆ తండ్రి చేతిని కప్పగా ఆ రెండు చేతుల మధ్య మనం భద్రంగా ఉన్నామా, అనుమానంగా ఉన్నాం? చెప్పాలా? భద్రంగా. మన రక్షణ స్థానిక సంఘము ఎంత భద్రంగా ఉన్నదో, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న సంఘం, స్థానిక సంఘం యొక్క భద్రత చెప్తా ఉంది ఆ మాట. స్థానిక సంఘం యొక్క సహవాసం, ద ఫెలోషిప్ ఇన్ ద లార్డ్. స్థానిక సంఘము ప్రభుతో ఉన్న సహవాసం, ద సెక్యూరిటీ ఆఫ్ ద చర్చ్, ద ఫెలోషిప్ ఆఫ్ ద చర్చ్. స్థానిక సంఘం యొక్క సహవాసం. మనము ఆయన యందున్నాం, మనము ఆయనలో ఉన్నాం కదా. ప్రభువులో ఉన్నావా? సంఘములో ఉన్నావా? ప్రభువులో ఉన్నావా? సహవాసములో ఉన్నావా? అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం. కొత్తగా ఒక వ్యక్తి వస్తే, సంఘానికి వస్తే, ఆ వ్యక్తి ఎవరో తెలియకపోతే అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు సంఘములో ఉన్నావా, ప్రభువులో ఉన్నావా, సహవాసములో ఉన్నావా? సహవాసములో లేనివారు దయచేసి రొట్టె విరవద్దని చాలా స్పష్టంగా చెప్తాం కదా. సహవాసం, ఆ రెండు మాటలు ఉన్న సత్యం ఏంటంటే, ఆయనలో భద్రత ఉన్నది, ఆయనలో మనకేమున్నది? సహవాసం కదా. ఈ కోడికలో ఆలోచన చేయండి. ఆయనలో ఉంటే నిత్య జీవం ఖాయమే, ఆయనలో లేకపోతే నిత్య నరకం ఖాయమే. ఆయన నమ్మితే నిత్య జీవం 100% ఖాయమే. ఆయన నమ్ముకోకపోతే నిత్య నరకం కూడా 100% ఖాయమే. రెండు ఖాయమే. ఈ మధ్యాహ్న వేళ ఆలోచన చేసుకో. యేసు ప్రభువా, నేను ఒప్పుకో, నీ పాపను క్షమిస్తాడు ఆయన. ఉన్నారా ఎవరైనా కోడికలో? నేను ప్రభువుని నమ్ముకుంటాను, నా పాపం క్షమించయ్యా, నా పాపం నాకు అర్థమైంది, ఐఎమ్ కన్విక్టెడ్, ఐఎమ్ కన్ఫెసింగ్, నేను ఒప్పుకుంటున్నాను, ఒప్పించబడ్డాను, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, ఒప్పించబడ్డానయ్యా, నేను పాపినని ఒక చిన్న మాట హృదయపూర్వకంగా పలికితే ఇప్పుడే నీ పాపాన్ని క్షమిస్తాడు. అవకాశం పోగొట్టుకోవద్దు, వెనక్కి వెళ్ళిపోవద్దు, ముందుకు రండి. అలా ప్రభు నమ్ముకోవాలో చెప్పి ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగిస్తా. ప్రార్థన చేద్దాం, మిగిలిన సత్యాల తర్వాత ఆలోచన చేద్దాం. తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. దయాళుడు వస్తున్నా, మీ అందున్న భద్రత, మీ అందున్న సహవాసం ఎంత గొప్పదో జ్ఞాపకం చేస్తున్నారు. మా ప్రియ ప్రభువా, స్థానిక సంఘమును మీరు ఎన్నుకున్న మీ ప్రేమ కొరకే స్తోత్రం చెల్లిస్తున్నా. ఒకరు త్రోసివేసిన మరొకరు చేర్చుకోవడం మీ మహాకృప నెరిగి స్తోత్రం చెల్లిస్తున్నా. స్థానిక సంఘమును దీవించమని, మాట్లాడే మీ దాసుని బలపరచుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.